ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అకాల మరణం పత్రికా రంగానికి తీరని లోటని సీనియర్ జర్నలిస్ట్ బొజ్జ వీరయ్య యాదవ్ ఆయన సేవలను కొనియాడారు. రామోజీరావు మృతి పట్ల ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ వద్ద రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు బొజ్జ వీరయ్య యాదవ్ మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ వద్ద ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు సంతాప సభను జర్నలిస్టులు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు బొజ్జ వీరయ్య యాదవ్ రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు అకాల మరణం పత్రికా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా రామోజీరావు గుర్తింపు పొందారని అన్నారు. ఆయన ఏర్పాటు చేసిన అనేక సంస్థల్లో ఎంతో మందికి ఉపాధి కల్పించారని కొనియాడారు. ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరవలేనివని, అందుకే జర్నలిజం దిక్సూచి రామోజీరావు అని కొనియాడారు. పత్రికా రంగాల్లో రామోజీరావు ఒక లెజెండ్గా నిలిచిపోయారని గుర్తు చేశారు. అనంతరం రామోజీరావు ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. సంతాపం ప్రకటించిన వారిలో గుండా శ్రీనివాస్ గుప్తా, చల్ల చంద్రశేఖర్, బంటు కృష్ణ, బుక్క రాంబాబు, ఊట్కూరి రవీందర్, రాపర్తి మహేష్, కందుకూరి యాదగిరి, బత్తుల మారయ్య, బత్తుల మల్లికార్జున్, రెబ్బా విజయ్, గుణగంటి సురేష్, నజీర్, వెంకటయ్య, గట్టు అశోక్, శ్రీనివాస్, నాగేందర్, బ్రహ్మచారి, సైదులు, శంకర్, శ్రవణ్, రామాచారి, బాచి, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఆదర్శనీయులుగా ఉన్నటువంటి రామోజీరావు గారు అకాల మరణం చెందడం జర్నలిజానికి తీరని లోటు. ఆయన ప్రజల సమస్యలను ప్రభుత్వం తీసుకుపోయేందుకు పత్రికా రంగం ఏ రకంగా ఉపయోగపడుతుందో అని చెప్పి గుర్తించి తెలుగు జర్నలిజాన్ని అత్యంత ఉన్నత శిఖరాలకు తీసుకుపోయి ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసిన వారిలో రామోజీరావు గారు ఒకరు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలలో తెలుగు జర్నలిజానికి ఎల్లలేని చరిత్ర తీసుకొచ్చిన చరిత్ర నుంచి ఆయన మనకు దూరమైన తీరు బాధాకరం. ఆయన స్ఫూర్తితో ఆయన చూపించిన మార్గంలో వందలాది మంది వేలాది మందిగా తయారై ప్రజల సమస్యల కోసం పరిష్కారం నిమిత్తం తన వార్తల ద్వారా తన పత్రిక ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి పరిష్కరించిన గొప్ప మేధావి. ఆయన ఒకే రంగం కాదు, ఏ రంగం ఎంచుకున్నా కానీ ఆ రంగంలో తనైన ముద్ర వేసుకొని భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. నలుగురు నడిచిన నాటే కాదు, నేను నూతన ఒరవడిలో నడిచి నలుగురికి దిక్సూచిగా ఉండాలనే తత్వంతో ముందుకు సాగిన ఆయన ఈ జర్నలిజానికి దిక్సూచిగా ఉంటారని చెప్పి జర్నలిజం ఉన్నతకాలం, పత్రికా రంగం ఉన్నతకాలం, పాత్రికేయులు ఉన్నతకాలం కూడా ఆయన చేసిన సేవలను గుర్తుంచుకోవడమే కాదు, ఆయన చూపించిన మార్గంలో ముందుకు సాగి అద్భుతమైన విజయాలు సాధించేందుకు వారు ఆదర్శంగా నిలుస్తారని చెప్పి తెలియజేస్తూ వారి మరణం ఈ తెలుగు జర్నలిజానికే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పాత్రికేయ రంగానికి వృత్తికి ఆయన లేని
లోటు తీరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో మన సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా ఆయన మార్గంలో నడిచినటువంటి పత్రిక ఈనాడు కార్యాలయం నిర్మాణం పురుడు పోసుకున్న నాటి నుంచి కూడా సూర్యాపేట వివిధ రంగాలలో అభివృద్ధి చెందడానికి దోహదపడిందని చెప్పడానికి కూడా అతిశయోక్తి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా రామోజీరావు గారి మరణం తెలుగు పత్రికా రంగానికి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయాన్ని కొనసాగించే క్రమంలో పాత్రికేయులందరూ కూడా మునుముందుకు సాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రామోజీరావు